పీసీబీ చైర్మన్ కృష్ణయ్యపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. శాసనసభలోని తన పేషీలో పీసీబీ చైర్మన్ అధికారులతో సమావేశమయ్యారు. పీసీబీ చైర్మన్ గురించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని, వ్యక్తిగత ఉద్దేశాలతో ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారనిపిస్తోందని ఉప ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. ఎమ్మెల్యే ఈ విధంగా వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందని డాక్టర్ కృష్ణయ్యను డిప్యూటీ సీఎం అడిగారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రెప్స్ బయోకెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ గురించి ఎమ్మెల్యే బోండా ఉమా ఫిర్యాదు చేశారని కృష్ణయ్య చెప్పారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పీసీబీ విచారణ చేపట్టి చర్యలు చేపట్టిందని, తదనంతర పరిణామాలను వివరించారు. ఇందుకు సంబంధించిన అంశాలను సమగ్ర నివేదిక రూపంలో ఇవ్వాలని, వీటిని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని ఉప ముఖ్యమంత్రి అన్నారు. పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించి నిబంధనలను అమలయ్యేలా చూస్తామని పవన్ తెలిపారు. అంతేగాని పరిశ్రమల నిర్వాహకులను బెదిరించి వారు పారిపోయే పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకురాదని స్పష్టం చేశారు. గత పాలకుల విధానాలను అనుసరించాలని ఎవరైనా భావిస్తే కూటమి పాలనలో అది సాధ్యం కాదన్నారు. ఇదే విషయంలో నిన్న ఏపీ శాసనసభలో ప్లాస్టిక్ కాలుష్యంపై ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్న అడిగిన తర్వాత అనుబంధ ప్రశ్నల్లో భాగంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పారిశ్రామిక కాలుష్యం గురించి ప్రస్తావించారు. ఏపీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు పనిచేస్తున్నట్లుగా తనకు కనిపించడం లేదన్నారు. ఎవరిని ఏది అడిగినా పవన్ కళ్యాణ్ చెప్పాలని అంటున్నారని సభలో ప్రస్తావించారు ఎమ్మెల్యే బోండా ఉమా. వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన రామ్కి ఫార్మా కంపెనీ వ్యర్థాలను వదులుతున్న వాళ్ల మీద చర్యలు తీసుకోవడం లేదని, చిన్న చిన్న వాళ్ల మీద దాడులు చేస్తున్నారని కామెంట్ చేశారు ఆయన. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్, యాక్షన్ ప్లాను. దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష, ఆయన చెప్పాలి అధ్యక్ష. ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసలు పొల్యూషన్ అరికట్టాల్సిన బాధ్యత మొట్టమొదటిగా ఎవరిపై ఉందని ప్రస్తావించారు. రూల్స్ కఠినంగా అమలు చేస్తే ఎన్ని పరిశ్రమలు రాష్ట్రంలో మిగులుతాయన్నది తెలియదని తేల్చి చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కంట్రోల్ బోర్డ్ ఇస్ రియల్లీ, నేను ప్రాక్టికల్గా గౌరవ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారికంటే ముందే నేను చాలా లోతుగా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్ష. చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది. ఎంప్లాయ్మెంట్ చాలామంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక 2/3 లేదు అధ్యక్ష. వాళ్ళు ఉన్న డిమాండ్కి, పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనుషులు. అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్ష, అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే గౌరవ మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం లేదు, ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాను. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్డ్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష. కాబట్టి దీని మీద అవగాహన కల్పించాలి, అసలు వెళ్తే కొంత సమాధానం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది, దానికి అదొక మేజర్ సమస్య. పొల్యూషన్ కంట్రోల్
మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైటర్ రాజేష్, పీసీబీ చైర్మన్ కృష్ణయ్యపై ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షించారు. దానికి సంబంధించి కౌంటర్ కూడా ఇచ్చారు. సో దీంతో ఈ వివాదం సద్దుమణుగుతుంది అనుకోవచ్చా? వివాదం సద్దుమణగడం కాదు, వివాదం పెద్దదయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే ఒక అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ని టార్గెట్ గా చేస్తూ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడిన తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అటు తెలుగుదేశం పార్టీలోను ఇటు జనసేనలోను దీని మీద చర్చ జరుగుతుంది. కేవలం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి అంశంలో నేరుగా ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది, ఉప ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదంటూ ఆయన మీద నిందలు చేయాల్సిన అవసరం ఉందంటూ జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న నేపథ్యంలో వెంటనే ఈ ఇష్యూ జరిగిన అసెంబ్లీలో నిన్న 11 గంటల ప్రాంతంలో ఇష్యూ జరిగింది. క్వశ్చన్ అవర్ జరుగుతున్న సందర్భంలో ఇష్యూ జరిగిన తర్వాత 2 గంటలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఆర్ కృష్ణయ్యతో పాటు అధికారులు పిలిపించి తన ఛాంబర్ లోనే రివ్యూ చేశారు. రివ్యూ చేసి మొత్తం అసలు ఏం జరిగింది, బోండా ఉమా ఎందుకు ఫిర్యాదు చేశారు, ఫిర్యాదు చేసిన అంశం ఏంటనే అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. అంతేకాదు వ్యక్తిగతంగా ఒక అధికారిని టార్గెట్ చేసేలాగా మాట్లాడడం ఎమ్మెల్యేలకు తగదు. గతంలో వైసీపీ పరిపాలన గతంలో అలాంటి పరిణామాలు చూసాము. అలాంటి పరిపాలన వద్దనుకునే ప్రజలు కూటమికి అధికారం ఇచ్చారు కాబట్టి మళ్ళీ అదే రిపీట్ చేస్తే ప్రజలు మన మీద నమ్మకాన్ని కోల్పోతారనే అంశాన్ని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా దృష్టి తీసుకొచ్చారు. అంతేకాదు ఈ మొత్తం అంశానికి సంబంధించి అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రెబ్స్ బయో కెమికల్ అండ్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ఒక కంపెనీ మీద బోండా ఉమా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు సంబంధించిన అంశంలో ఆయన కుమారుడు కూడా హైకోర్టుకు వెళ్లారనేది తెలుస్తుంది. ఆ అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తీసుకొచ్చారు. అయితే విచారణ చేసి దాని మీద చర్యలు తీసుకుంటున్న సమయంలో మళ్ళీ బోండా ఉమానే చర్యలు వెనక్కి తీసుకొని చర్యలే తీసుకోవద్దంటూ మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకి చెప్పారని పవన్ కళ్యాణ్ కి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చెప్పారు. అయితే వైజాగ్ ఉన్నటువంటి వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డికి సంబంధించినటువంటి రామ్కి సంస్థ మీద చర్యలు తీసుకుంటున్నారు కానీ చిన్న చిన్న సంస్థల మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి అంశాన్ని కూడా నిన్న బోండా ఉమా మాట్లాడారు. రాజకీయ అంశాన్ని కూడా ప్రస్తావించే నేపథ్యంలో ఇది పెద్ద వివాదంగా మారింది. ప్రస్తుతానికి అయితే ఈ మొత్తం ఎపిసోడ్ మీద బోండా ఉమా ఎందుకు ఫిర్యాదు చేశారు, మళ్ళీ ఫిర్యాదును ఎందుకు వెనక్కి తీసుకున్నారు, ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చిందనే అంశాల మీద నివేదికనైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. అంతేకాదు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తారని పవన్ కళ్యాణ్ అధికారులు చెప్పారు. ఎందుకంటే ఇది ఇలాంటి నిందలు వేయడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి కూటమి సొంత పార్టీ నేతల మీద లేకపోతే కూటమిలో ఉన్న పార్టీల మీద అధికారుల మీద ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనే విధానం పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఈ వ్యవహారం మొత్తం ఇప్పటికే సీఎం అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనిపైన బోండా ఉమాని వివరణ కూడా కోరే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు ఆ కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం కనబడుతుంది. ఒకవైపు డిప్యూటీ సీఎం కూడా ముఖ్యమంత్రి ఫిర్యాదు చేస్తారని చెప్పడం, మరోవైపు నిన్న సాయంత్రమే సీఎం అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి మొత్తం వివరాలన్నీ చెప్పడంతో ముఖ్యమంత్రి ఈ రోజు మాచర్ల పర్యటన ఉన్నారు. పర్యటన అయిన తర్వాత దీనిపైన వివరణ కోరే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. రైట్ రాజేష్, ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రెప్స్ బయోకెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ గురించి ఎమ్మెల్యే బోండా ఉమా కంప్లైంట్ చేశారు. అయితే దీనికి సంబంధించి మేము చర్యలు కూడా తీసుకున్నాము అని పీసీబీ చెప్పింది. దానికి సంబంధించి ఏదైనా నివేదిక ఉంటే కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామంటూ డిప్యూటీ సీఎం కూడా హామీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో అంటే చంద్రబాబు వరకు కూడా ఈ వివాదం అనేది వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మళ్ళీ టీడీపీ కూడా ఏమైనా వివరణ కోరే అవకాశం ఉందా? ఒకవేళ వివరణ కోరితే బోండా ఉమా ఎటువంటి సమాధానం ఇచ్చే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా ఆల్రెడీ ముఖ్యమంత్రి దృష్టికి అయితే ఇష్యూ అయితే వెళ్ళింది. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఈ విధంగా డిప్యూటీ సీఎం ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం సరైన విధానం కాదనేది తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుకున్నాను నేను అసెంబ్లీలో. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎం అధికారిని నివేదిక కోరారు. అంటే ఏం జరిగిందనే మొత్తం సంబంధించినటువంటి నివేదిక కోరారు కాబట్టి ఆ నివేదిక ఇచ్చిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి దగ్గరికి తీసుకువెళ్లి జరిగింది ఇదని మొత్తం బోండా ఉమా వ్యవహారానికి సంబంధించి జరిగింది ఏంటనే దానిపైన నివేదిక ముఖ్యమంత్రికి అందజేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు అటు సీఎం అధికారులు కూడా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి ముఖ్యమంత్రికి వివరించారు కాబట్టి ముఖ్యమంత్రి బోండా ఉమాని పిలిపించి మాట్లాడతారు, లేకపోతే ఆ నివేదిక ఆధారంగా ఏదైనా చర్యలు తీసుకుంటారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అది నిన్న మాట్లాడిన మాటలైతే పొలిటికల్ గా చాలా దుమారాన్ని రేపాయి. ఎందుకంటే ఎవరు కూడా సొంత పార్టీలో కూటమిలో కీలకంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మీద ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే నేరుగా ఆయన కలిసి సంప్రదించి అధికారులు స్పందించట్లేదు, లేకపోతే
కాకపోతే అధికారులు మాట వినట్లేదు అనేది చెప్పడం అనేది ఆనవాయితీ, సాధారణంగా జరిగేది కూడా అదే. ఎమ్మెల్యేలు గారు అధికారులు పట్టించుకోకపోతే సంబంధిత శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తారు. కానీ ఒక అసెంబ్లీలో అంతమంది ఎమ్మెల్యేలు పబ్లిక్ గా లైవ్ టెలికాస్ట్ జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆల్రెడీ సమాచారం వెళ్ళింది. నివేదిక ఒక డిప్యూటీ సీఎం నివేదిక కోరారు కాబట్టి అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం కూడా నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. దాని ఆధారంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. థ్యాంక్ యూ రాజేష్.